తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని శాసనసభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఆలూరుకు వచ్చి మీరు ఏం చేస్తారో ఏమో తెలీదు, వచ్చే ఎలక్షన్ల కల్లా లేదా స్థానిక సంస్థల ఎన్నికల కల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా, మీరు దాడులు చేస్తారా, కులాల మధ్యన కొట్లాటలు పెడతారా, విద్వేషాలను రెచ్చగొడతారా, అక్రమ కేసులు పెడతారా, భౌతిక దాడులు చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం, మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ జెండాల ఎగరాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 34 మంది పైన 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడగండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ క్రిమినల్ కేసులు కానీ లేవు. అటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడం మాత్రమే తెలుసు. ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడం మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వంతో ఏదైనా పని చేపించాలన్నా అహర్నిశలు కష్టపడుతున్నాడని ఒక మంచి పేరుంది. కాబట్టి 164 సీట్లు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు గెలిచినప్పటికి కూడా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఇంత దౌర్జన్యం చేసి వాళ్ళ కార్లు వెళ్ళగొట్టి వాళ్ళ తమ్ముడికి ఫ్రాక్చర్ చేసి మళ్ళా తిరిగి వీళ్ళపైనే 307 కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీసుల యొక్క ఫెయిల్యూర్. ఎక్కడైనా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, కేసులు కౌంటర్ కేసులు పెట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ దాడి చేసిన వాళ్ళపైనే వాళ్ళనేమో ఇడిచిపెట్టినారు, దాడి చేసిన వాళ్ళని గాయపడిన వాళ్ళనేమో తెచ్చి జైళ్ళల్లో పెట్టినారు. ఇదేం ఈరోజు మాకు కొత్త కాదు. కానీ మీరు ఏ సంస్కృతికి తెరలేపుతున్నారనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సైలెంట్గానే ఉండొచ్చు, కానీ గాయపడినవాడు, దెబ్బతిన్నవాడు, అవమానం పొందినవాడు మర్చిపోతాడా?